హాయ్ హలో నమస్తే. ఐఎమ్ డాక్టర్ హరిత, డెంటల్ సర్జన్ అండ్ న్యూట్రిషనిస్ట్. అండ్ కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారండి, దాన్ని క్లారిటీ ఇస్తూ వీడియో చేస్తున్నాను. జస్ట్ పాల పళ్ళు అనేది ఎప్పుడు ఊడతాయి, ఎన్ని ఏళ్ళకు ఊడతాయి, అందరికీ ఒకేలాగా ఊడతాయా, లేదంటే ఇంకా ఎవరన్నా లేట్గా ఊడతాయా, అసలు ఎప్పుడు వస్తాయి అనేది అడుగుతున్నారండి. దానికోసం చెప్తున్నాను. పిల్లల్లో పాల పళ్ళు అనేది అందరికీ ఒకే రకంగా ఊడవండి. 6 ఏళ్ల నుంచి స్టార్ట్ అవుతాయి. 6 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ పాలపళ్ళు ఊడడం అనేది 12-13 years వరకు కూడాను ఉంటుంది పిల్లల్లో అనేది. ఆ 12-13 years లోపు ముందు పళ్ళు కాదండి, మనకి వెనక దంతాలతో సహా పిల్లలకి ఊడి మళ్ళీ వస్తాయి. ముందు పళ్ళు వచ్చేటప్పటికి 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. ముందు పళ్ళే ఊడతాయండి, తర్వాత వెనక పళ్ళు ఊడడం అనేది స్టార్ట్ అవుతుంది. అవి ఊడి మళ్ళీ అన్నీ కూడాను పర్మనెంట్ టూత్ అనేది వస్తాయి అన్నమాట. ఆ పర్మనెంట్ టూత్ రావడం అనే ప్రాసెస్ అనేది మనకి నియర్లీ ఒక సెకండ్ మోలార్ ఉంటుందండి, రెండో దంతం. ఆ రెండో దంతం అనేది మనకి 15 to 16 years దాకా వచ్చేస్తుంది. ఆ తర్వాత జ్ఞానదంతాలు కూడా వస్తాయి అన్నమాట. ఈ శాశ్వత దంతాలు అనేది వచ్చేదాకా మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. పిల్లల పళ్ళు పుచ్చిపోకుండా అప్పటిదాకా అవి రీటైన్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఈ పాలపళ్ళు అనేది ఆటోమేటిక్గా షెడ్ అయిపోతాయండి. ఆ షెడ్డింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఒక్కొక్కరిలో లేట్గా ఉంటుంది. అది ఒక్కొక్కరిలో 6 years ఉంటుంది, 6 years నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకొకరిలో 9 years నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏం కంగారు పడక్కర్లేదు, దానివల్ల ఇబ్బందులు ఏవి ఉండవు అనమాట. కొంతమందిలో ఏంటంటే పాలపళ్ళు ఊడిపోయినా ఇంకా పర్మనెంట్ టూత్ రాలేదు అంటున్నారు. కంగారు ఏం లేదు. చిన్న అబ్స్ట్రాక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయేమో మనం ఒకసారి ఒక చిన్న ఎక్స్రే ద్వారా తెలుసుకొని దాన్ని బట్టి అక్కడ ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది పర్మనెంట్ టూత్ అనేది. దానికోసం మీరు అసలు భయపడక్కర్లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.